నమస్కారం. RTI 9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం చారిత్రాత్మక పథకమని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మంగళవారం హవేలీ గన్పూర్ మండలంలో అదనపు కలెక్టర్ నాగేష్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ సింధు రేణుక, జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్ రెడ్డి, డిఎం సివిల్ సప్లై, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, శాసనసభ నియోజకవర్గంలో 72,000 మందికి సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, ప్రజా ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డ్ కలిగిన లబ్ధిదారులు అందరూ సన్న బియ్యంతో సంతృప్తిగా భోజనం చేయాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ సన్న బియ్యం పథకం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కేజీలు చొప్పున అందిస్తున్నట్లు వివరించారు. నాణ్యమైన గుణాత్మక విద్య ఆనందించాలన్న ఉద్దేశంతో హవేలీ గన్పూర్ మండల విద్యార్థులకు పాఠశాలలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయలతో రైతు బీమా, రైతు భరోసా అందించినట్లు తెలిపారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమాన్ని భవిష్యత్తులో ఇంకా అగ్రగామిగా నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. చూసినట్లయితే వారిచ్చిన హామీ మేరకు అన్ని కార్యక్రమాలు కూడా మరి సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి ఆసరా కావచ్చు, భరోసా కావచ్చు, అదేవిధంగా అందరికి తెలుసు మన అందరు మంచిగా ఉండాలా, అందరు బాగుండాలా, మన అందరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1000 కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు 1000 కోట్లతోటి మరి బ్రహ్మాండంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ సన్నబియ్యమే కాదు, మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు, మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి, మన మెదక్ చర్చ్ అభివృద్ధి, మరి మన మెదక్ చౌరస్తాల అభివృద్ధి, మన మెదక్ కిల్లా అభివృద్ధి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు, కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గానికి తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మన మెదక్ టౌన్ కి దాదాపు 82 కోట్లతోటి మరి చర్చు, ఏడుపాయల అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాను, 82 కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయించుకోవడం జరిగింది. అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.